ఓం నమో వెంకటేశాయ. కోదండ దీక్షా గురుమప్రమేయం సలక్ష్మణం దాశరథిం దయాళుం ఆజానుబాహుం జగదేక వీరం అనాథనాథం రఘునాథమీడే. దీనరక్షకుడు జగదేక చక్రవర్తి కోదండపాణి అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 277వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి వినుడిదే రఘుపతి విజయములు అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి తీర్థం తేజోవతి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వినుడిదే రఘుపతి విజయములు వినుడిదే రఘుపతి విజయములు పలుపడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు పలుపడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు వినుడిదే రఘుపతి విజయములు. కులగిరులదిరెను కుంభిని వడకెను కులగిరులదిరెను కుంభిని వడకెను ఇలా రాముడు రథమెక్కినను. కులగిరులదిరెను కుంభిని వడకెను ఇలా రాముడు రథమెక్కినను. కలగే వారిధులు కంపించే జగములు కలగే వారిధులు కంపించే జగములు బలుదిలో నమ్ములు కొట్టినను. కలగే వారిధులు కంపించే జగములు బలుదిలో నమ్ములు కొట్టినను. వినుడిదే రఘుపతి విజయములు పలుపడి రాక్షస బాధలుడివెను. వినుడిదే రఘుపతి విజయములు వినుడిదే రఘుపతి విజయములు. పిడుగులు దూరిగెను పెనుగాలి విసరే పిడుగులు దూరిగెను పెనుగాలి విసరే తొడిబడ బాణము తొడిగినను. పిడుగులు దూరిగెను పెనుగాలి విసరే తొడిబడ బాణము తొడిగినను. ముడిబడిని కొల మొక్కే దిగ్గజములు ముడిబడిని కొల మొక్కే దిగ్గజములు ఎడపక రావణుని
కీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం 30 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా.
వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది శ్రీరామ ప్రార్థన అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 30 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. యత్రయం తత్రయో లోకాః పవిత్రం తత్సమం భువి నాణ్యదస్తి శుభాపాంగే తేనేదమభిరాధ్యతే. రామచంద్రమూర్తి సీతాదేవితోటి చెబుతూ ఉన్నాడు ఇక్కడ. సీతాదేవిని కూడా తనతో పాటు వనవాసానికి తీసుకువెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకుని మరి అసలు ఈ వనవాసం ఎందుకు చేయవలసి వచ్చింది, దానికి కారణం ఏమిటి అని సీతాదేవి అడగవచ్చును కదా. అందుకని ఆమె అడగకుండానే సమాధానం చెప్పేస్తున్నాడు. అడగకుండానే ధర్మ రహస్యాలన్నీ కూడా చెబుతూ ఉన్నాడు. మా తండ్రి గారు ఆజ్ఞ, మా తల్లిగారి ద్వారా వచ్చినటువంటి ఆజ్ఞ, ఆ ఆజ్ఞను పాటించడమే నా ధర్మము. నన్ను అనుసరించేటటువంటి సహధర్మచారిణమైనటువంటి నీ ధర్మము కూడా అదే సీత అని చెప్పి చెబుతూ ఉన్నాడు. చెబుతూ మరి నిన్నటి రోజున అస్వాధీనం కథం దైవం ప్రకారైరభిరాధ్యతే స్వాధీనం సమతిక్రమ్య మాతరం పితరం గురుం అని స్వాధీనంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రుల్ని ధిక్కరించి, స్వాధీనంలో ఉన్నటువంటి మనతో పాటు ఉండేటటువంటి ప్రత్యక్ష దైవములైనటువంటి తల్లిదండ్రులని కాదని స్వాధీనంలో లేనటువంటి దైవం కోసం ప్రయత్నించడం ఎంత అమాయకత్వము. మొదట తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందితేనే ఆ తరువాత దైవానుగ్రహాన్ని పొందగలుగుతాము అని చెప్పి, అంటే ఇక్కడ వీరిని అర్చించాలి, అటు దైవాన్ని అర్చించాలి అనే విషయం కూడా మనకు రాముని యొక్క ప్రవర్తన ద్వారా తెలుస్తున్నది. ఎందుకు అంటే రాముడు తల్లిదండ్రుల యొక్క మాట వింటూ వారి యందు గౌరవ భావనతో పూజ్య భావనతో ఉన్నాడు. అలాగని దైవారాధన చేయటం కూడా మానలేదు. సహపత్న్యా విశాలాక్ష్య నారాయణ ముపాగమతో అని చెప్పి మనం ఇంతకుముందు సర్గలలో చెప్పుకున్నాం కదా. ఆయన ఆ పట్టాభిషేకం నిర్ణయించినటువంటి సందర్భంలో సీతాదేవితో కలిసి తమ కులదైవాన్ని అర్చిస్తూ ఉన్నాడు అని చెప్పి, ఇలాగా తల్లి తండ్రి గురువు దైవము అనే విశేషాలను మనకు తెలియజేసి, మరి అక్కడే యత్రయం తత్రయో లోకాః, ఎందుకు ఆ తల్లి తండ్రి గురువులని అంత గొప్పగా గౌరవించవలసినటువంటి అవసరం ఏమున్నది అంటే దానికి కూడా కారణం చెబుతున్నాడు. ఏమని అంటే తల్లి తండ్రి గురువు అనే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారే 3 లోకముల వంటి వారు అన్నారు. భూలోకము, స్వర్గలోకము, బ్రహ్మలోకము అని చెబుతూ మరి వీటిలో సార్థకతను, భూలోకంలో సార్థకత పొందాలి అన్నా, స్వర్గలోకం బ్రహ్మలోకాన్ని పొందాలి అన్నా సరే యజ్ఞయాగాదులు వీటినన్నింటినీ కూడా ఆచరించాలి. కానీ యజ్ఞయాగాదులు ఇవేమీ చేయకుండానే కేవలం తల్లి తండ్రి గురువులను గౌరవించడం ద్వారా ఆ లోకములను పొందవచ్చును అనేది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం అన్నమాట. కావున శుభాపాంగే, శుభమైనటువంటి చూపులు కలిగిన, శుభప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి చూపులు కలిగిన ఓ జానకి, తేన ఇదం ఆరాధ్యతే, అందువలన ఈ విధంగా మనం తల్లిదండ్రులని ఆరాధించాలి, వారి మాట వినాలి అని చెప్పి అంటున్నారు. మరి రామచంద్రమూర్తి సీతాదేవికి ఇంత వివరంగా చెప్పవలసిన అవసరం ఏముంది? సీత కూడా ఏమని అన్నది, మీకు ఏది ధర్మమైతే అదే నాకు ధర్మము, కావున దానికి కారణములు అవసరం లేదు, నేను మీతో పాటు
వనవాసానికి వచ్చేస్తాను అని అన్నది. కానీ రాముడు ఇక్కడ కారణములు తెలియజేస్తున్నాడు. తన తల్లిదండ్రులను గౌరవించడం కోసము వారి మాట ప్రకారము తాను వనవాసానికి వెళుతున్నాను అనే విషయాన్ని తెలియజేస్తూ దానికి సంబంధించినటువంటి ధర్మమును యుక్తిని కూడా చెబుతున్నాడు. మరి ఒక కోడలు అత్తమామల వల్ల తన భర్తకు ఇంతటి కష్టం వచ్చింది అంటే, అత్తమామల వల్ల తన భర్తకు ప్రాప్తించవలసినటువంటి రాజ్యం రాకుండా అన్యాయం జరిగింది అని అంటే, వారి ఆజ్ఞను నేను పాటిస్తున్నాను నువ్వు కూడా పాటించు అని అంటే ఏ భార్య అయినా సరే అనుకూలంగా మాట్లాడుతుందా? అయినా ఇటువంటి విషయములను భార్యతో చర్చించవచ్చునా? పైగా మన వాళ్ళు అంటుంటారు కదా కొంతమంది, అన్ని విషయాలు ఆడవాళ్ళకి చెప్పకూడదండి, అన్నీ చెబితే వాళ్ళు భయపడతారు, అయినా అన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది, వ్యవహారం అంతా కూడా మనమే చూసుకుంటున్నాం కావున వాళ్ళు మనల్ని అనుసరిస్తారు, అన్ని విషయాలు వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటారు. దానికి రామచంద్రమూర్తే మనకు సమాధానం చెబుతూ ఉన్నాడు. ఉన్నటువంటి వాస్తవాన్ని పూర్తిగా తనతో ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి తన భార్యకు చెప్పవలసినటువంటి బాధ్యత భర్తకు ఉన్నది అనే విషయం దీని ద్వారా రామచంద్రమూర్తి మనకు తెలియజేస్తున్నాడు. మరి నీతి శాస్త్రంలో అంటారు ఏమంటే, తల్లిదండ్రుల్ని రామచంద్రమూర్తి మరి వారి ప్రత్యక్షంలోనే గౌరవించాడా అంటే, వారి ప్రత్యక్షంలోనే కాదు వారి పరోక్షంలో కూడా రామచంద్రమూర్తి తల్లిదండ్రుల్ని గౌరవించాడు అనే విషయం తెలుస్తుందన్నమాట. అంటే ఆ తల్లిదండ్రుల ముందు మాత్రం కాస్త వినయంగా ఉంటూ ఆ వెనక్కి వచ్చిన తర్వాత మాత్రం చస్తున్నాను వీళ్ళ దగ్గర వినయంగా వంగలేక అని చెప్పి తిట్టుకోవటం కాదు. ఎవరి దగ్గర అంటే వాళ్ళ ప్రత్యక్షంలోనైనా పరోక్షంలోనైనా సరే వారి యందు పుత్రునికి అంటే తల్లిదండ్రులు యందు సంతానానికి గౌరవం ఉండి తీరాలి అని చెప్పి ఈ మాట ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, కుర్రవాళ్ళు కానీ వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు తల్లిదండ్రుల విషయంలో కొంత చులకనగా మాట్లాడుకునేటువంటి అవకాశం, మా బాబు అని అలా అని ఇలా అని చెప్పి ఇలా మాట్లాడుకునే అవకాశం మనం సినిమాల్లోనూ వాటిల్లో చూస్తూ ఉంటాం. కానీ అలాగ నిందించడం అంటే ఏమిటి, అది మాటల్లో వచ్చినప్పటికీ ఎలా వచ్చినప్పటికీ కూడా ప్రత్యక్షంగానైనా సరే వారు లేనప్పుడు పరోక్షంగానైనా సరే వారి విషయంలో తల్లిదండ్రుల విషయంలో చులకనగా మాట్లాడటం ఏదైతే ఉన్నదో అది పాపహేతువు అవుతుంది, పాప కారణం అవుతుంది. ఈ లోకాన్ని మనం చూడటానికి, ఈ లోకంలో మనం ఉండటానికి కారణమైనటువంటి వారిని చులకన చేయటం అనేది వివేకవంతుల యొక్క లక్షణమే మాత్రమో కాదు. మరి రామచంద్రమూర్తి యొక్క లక్షణం చూడండి, ఆయన వారి ప్రత్యక్షంలోనూ గౌరవంగా ఉంటున్నాడు, వారి పరోక్షంలో కూడా వారి ఆజ్ఞను పాటించడానికి కారణము వారి మీద ఉన్నటువంటి పూజ్య భావన. వారిని నేనే కాదు నాతో పాటు నీవు కూడా గౌరవించాలి సీత అని చెప్పి సీతాదేవికి బోధిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ రామచంద్రమూర్తి అన్ని రహస్యములను కూడా సీతాదేవికి చెప్పేస్తున్నాడు. తన వనవాసానికి కారణమైన రహస్యములను, దానికి కావలసినటువంటి ధర్మములను. ఇవన్నీ ఎందుకు చెప్పచ్చు, అసలు చెప్పచ్చా అంటూ, అత్యంత వల్లభోస్మీతి విశ్రంభ స్త్రీషు నవ్రజేతు అని చెప్పి నీతి శాస్త్రంలో అంటారు. అత్యంత వల్లభోస్మీతి, ఆమెకు నేనంటే చాలా ప్రేమ, కావున ఆమెను నేను చాలా విశ్వసిస్తున్నాను అని చెప్పి అలా తన ప్రియురాలి యందు విశ్వాసంతో అన్ని విషయాలను కూడా బయట పెట్టేయకూడదు అని చెప్పి నీతి శాస్త్రంలో తెలియజేశారు. మరి అలాగా ఇక్కడ కూడా ఆలోచించినట్లయితే రామచంద్రమూర్తికి సీత యందు అత్యంత విశ్వాసము ఉన్నది, అయినప్పటికీ కూడా అన్ని విషయాలు చెప్పవలసిన అవసరం ఏమున్నది, ఎందుకు చెప్పాలి అని అంటే దానికి కూడా చెబుతున్నాడు. అలాగా అత్యంత వల్లభోస్మీతి విశ్రంభ స్త్రీషు నవ్రజేత్ అంటే స్త్రీలను పూర్తిగా విశ్వసించకూడదు, అన్ని విషయాలు వారికి చెప్పకూడదు అనే మాట ఏదైతే ఉన్నదో అది అందరి విషయంలో కాదు. స్త్రీణాం విశ్రంభ నిషేధస్తు అసత్ స్త్రీ విషయ. ఏ స్త్రీలు అయితే వాస్తవాన్ని గ్రహించలేరో, ఏ స్త్రీలు అయితే పరిస్థితులను అర్థం చేసుకోలేరో, ఏ స్త్రీలు అయితే భయపడతారో అటువంటి వారికి అన్ని విషయాలు చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే ధైర్యంగా ఉంటారో, ఎవరైతే పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరిస్తారో వారికి మాత్రము అటువంటి భార్యకు అన్ని విషయములు చెప్పి తీరవలసినదే
అని రామచంద్రమూర్తి మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే సమస్త మనురాజ్యంతి విషమస్థం త్యజంతి చ అని చెప్పి అంటారు. అసత్ స్త్రీ విషయం చెబుతూ అంటే ఏమిటి, దుష్ట స్త్రీలు అదేవిధంగా చంచలమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి విషయం చెబుతూ సుఖంలో ఉన్నప్పుడేమో భర్తకు మించినటువంటి వాడు లేడు అని చెప్పి అనుకుంటారట, కష్టాల్లో ఉన్నప్పుడేమో భర్త తప్ప అందరూ గొప్పవాళ్లే అన్నట్టుగా అనిపిస్తుంది. అటువంటి వారి విషయంలో మాత్రము, అటువంటి ప్రియురాలి విషయంలో మాత్రము అన్ని విషయములు చెప్పకూడదు. కానీ సహధర్మచారిణిగా ఉంటూ తననే అంటిపెట్టుకుని ఉండి ధర్మాన్ని ఆచరించే భార్యకు మాత్రము అన్ని విషయములు నిస్సంకోచంగా తెలియజేయవచ్చును, తెలియచెయ్యాలి అని రామచంద్రమూర్తి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ధర్మశాస్త్రం కూడా అదే మాట చెప్పింది. ఏమని అంటే, ఎవరైతే అబలలుగా ఉంటారో, ఎవరైతే చలచిత్తముతో ఉంటారో, ఎవరైతే పరిస్థితిని అర్థం చేసుకోలేరో అటువంటి వారికి చెప్పకపోయినప్పటికీ కూడా ఎవరైతే సహధర్మచారిణిగా ఉండి ఆంతరంగికంగా ఆత్మీయంగా ఉంటూ అన్నింటిలో అండదండలను అందిస్తూ ఉంటారో భార్యలు, వారికి మాత్రము అన్ని విషయములు తెలియజేయవలసినదే అని అంటున్నారు. వారిని సమాధానపరిచే తాను ధర్మాన్ని ఆచరించాలి తప్ప వారిని బాధపెట్టి వారిని విడిచిపెట్టి ధర్మాన్ని ఆచరించకూడదు అనే విషయం కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే రాముడు జరిగినటువంటి విషయాన్ని, అందులో తాను పితృవాక్య పరిపాలన చేయడానికి తగినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని, ధర్మసూక్ష్మాన్ని, రహస్యాన్ని కూడా సీతాదేవికి పూర్తిగా తెలియజేస్తున్నాడు. తెలియజేస్తూ ఎక్కడైతే తల్లి తండ్రి గురువు ఉన్నారో అక్కడే ముల్లోకములు కూడా ఉన్నాయి అని చెప్పి అన్నారు. అందుకనే కదా నిన్న కూడా మనం అనుకున్నాం, ముల్లోకములు అంటే తల్లి భూలోకముతోటి, తండ్రి స్వర్గలోకముతోటి, గురువు బ్రహ్మలోకముతోటి సమానము. కావున వీరి ముగ్గురు ద్వారా ఈ ముల్లోకములలోనూ కూడా మనం సార్థకత పొందగలుగుతాము, ఫలములను పొందగలుగుతాము అని చెప్పి అన్నారు. అదేవిధంగా మనం జీవనంలో బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము అని చెప్పి సన్యాసముని ఇటువంటి ఆశ్రమాలన్నింటినీ కూడా పొందుతూ ఉంటాం. అయితే ఈ ఆశ్రమాలు మనం పొందడానికి కారణం మనకు జన్మనిచ్చినటువంటి వారు, జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులు, అలాగే ఆ జన్మ తర్వాత మనకు విద్యను బోధించినటువంటి గురువు. కావున ఈ మూడు ఆశ్రమములు కూడా ఏమిటి, బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థముని మూడు ఆశ్రమములు కూడా ఆ తల్లిదండ్రి గురువు దైవముల యొక్క స్వభావమే అని చెప్పి, అలాగే వేద వ్రతములు అంటారు, ఆ వ్రతములు కూడా ఈ తల్లిదండ్రుల గురువుల యొక్క స్వభావమే అని చెప్తూ త్రేతాగ్నులు ఆహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అని చెప్పి ఈ మూడు అగ్నులతోటి కూడా మనం యజ్ఞయాగాదులు చెయ్యాలి అంటే తల్లి తండ్రి గురువుల యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. కావున ఈ మూడు అగ్నులతోటి చేసినటువంటి యజ్ఞముల యొక్క ఫలం ఏదైతే ఉన్నదో ఆ ఫలము తల్లిదండ్రి గురువులను గౌరవించడం ద్వారానే వస్తుంది. కావున వీరే ఆ త్రేతాగ్నులు అని చెప్పి అన్నారు. ఈ విధంగా వాళ్ళు ఆ తల్లిదండ్రుల యొక్క విశేషాన్ని చెబుతూ మనధర్మశాస్త్రంలో చెప్పినటువంటి విశేషాలు ఇవన్నీ కూడా తేషాం త్రయాణం శుశ్రూష పరమం తప ఉచ్యతే. ఉత్తమమైనటువంటి తపస్సు ఏమిటి అంటే వీరిని గౌరవించడమే అని చెప్పి అన్నారు. మరి ఈ శ్లోకానికి మరో విశేషార్థం కూడా తెలియజేస్తున్నారు. యత్రయం తత్ర త్రయోలోకాః. ఎక్కడైతే తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు ఉన్నారో అక్కడే మూడు లోకములు కూడా ఉన్నట్లు అని అన్నారు. అది ఎలాగండి అంటే దీనికి మనకు పురాణాల్లో ఉదాహరణలు కూడా ఉన్నాయి. మనకు వినాయక వ్రత కల్పంలో కూడా ఒకానొక కల్పంలో అక్కడ మరి వినాయకుడిని అన్ని లోకాల్లోనూ కూడా ప్రదక్షిణం చేస్తూ అన్ని లోకాల్లో ఉన్నటువంటి ఆ తీర్థములలో స్నానం చేయమని చెప్పి అక్కడ చెబితే పరమేశ్వరుడు ఆయన మూషిక వాహనం మీద వేగంగా వెళ్ళలేడు, కుమారస్వామి ఏమో ఆ నెమలి వాహనం మీద వేగంగా వెళ్ళిపోతుంటే అప్పుడు ఆ వినాయకుడు విఘ్నేశ్వరుడు తెలివిగా తమ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఇరువురికి కూడా ప్రదక్షిణం చేస్తాడు. అలా ప్రదక్షిణం చేసేటప్పటికీ అన్ని లోకములకు ప్రదక్షిణం చేసి అన్ని లోకములలో ఉన్నటువంటి తీర్థములలో స్నానం చేసినట్లుగా కనిపించాడు. అదేవిధంగా నారాయణ మంత్రాన్ని ఉచ్చరించిన సకృన్ నారాయణేత్యుక్త్వా
పువాన్ కల్పశతత్రయం అని చెప్తూ ఒకసారి నారాయణ మంత్రాన్ని జపించినప్పటికీ కూడా ఈ అన్ని తీర్థములలో స్నానం చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది అని ఆయా కల్పములలో మనకు తెలియజేశాం. కావున దాని ద్వారా ఏం తెలుస్తున్నది అని అంటే తల్లిదండ్రులు ఎక్కడైతే ఉన్నారో అదే ముల్లోకములతోటి సమానము. కావున సమస్త లోకములలో అక్కడే ఉన్నాయి. కావున వారిని పూజించినట్లయితే సమస్త లోకములకు ప్రదక్షిణం చేసినట్టే అవుతుంది, సమస్త లోకాలని పూజించినట్లే అవుతుంది. అంతకంటే పవిత్రమైనటువంటి భూమి ఈ లోకంలో వేరొకటి లేదు. అందువలనే వారిని అభిరాధ్యతే, వారిని పూజించాలి అన్నారు. మరి మరొక అర్థం కూడా తెలియజేశారు. ఇక్కడ పాఠభేదం కూడా యత్ర త్రయం త్రయోలోకా పవిత్రం తత్సమం భువి అని చెప్పి తత్వదీపికాకారులు ఈ విధంగా పాఠభేదాన్ని కూడా సూచించారు. ఎక్కడైతే త్రయం తల్లి తండ్రి గురువు అనే ముగ్గురు కూడా ఉంటారో తత్ర అక్కడే త్రయలోకా ముల్లోకములు కూడా ఉంటాయి. కావున ఆ ముల్లోకములలో ఉండేటటువంటి సమస్తమైన దేవతలని కూడా ఆరాధన చేసినటువంటి పూజించినటువంటి ఫలం అనేది తల్లిదండ్రి గురువులను పూజించడం ద్వారా పొందవచ్చును. తత్సమం పవిత్రం నాస్తి, ఆ స్థానము కంటే కూడా పవిత్రమైనటువంటి స్థానం వేరొకటి లేదు. తేన ఇదం అభిరాధ్యతే, అందుకనే ఆ తల్లిదండ్రి గురువులు ఉన్నటువంటి స్థానాన్ని బాగా పూజించాలి, అక్కడ ఆరాధించాలి, గౌరవంగా చూడాలి అన్నారు. ఇక్కడ పవిత్రం అనే దానికి లక్షణం చెబుతూ పవిహి అని అంటే కనుక సంసారము అని, త్రం అంటే రక్షించేది అని అర్థం చెబుతూ మహాభయలక్షణమైనటువంటి ఈ సంసారం ఏదైతే ఉందో ఈ సంసారాన్ని సుఖంగా దాటడానికి, ఈ సంసారంలో ఉండే బంధనములను దుఃఖములను కూడా సుఖంగా పోగొట్టుకోవటానికి ఉపాయము ఏమిటి అంటే తల్లిదండ్రి గురువులను ఆశ్రయించటమే అని చెప్పి అన్నారు. ఈ విధంగా అనేకమైనటువంటి విశేషార్థాలను తెలియజేస్తూ సీత, మరి తల్లిదండ్రి గురువుల యొక్క ప్రాముఖ్యత ఇంత గొప్పగా ఉన్నది కావుననే వారి మాట కోసమని చెప్పి నేను వనవాసానికి వెళుతున్నాను, వారిని గౌరవిస్తూ నీవు కూడా నాతో పాటు వనవాసానికి రావచ్చును అని చెప్పి అన్నాడు. అని నసత్యం దానమానౌవా నయజ్ఞాశ్చాప్త దక్షిణా తథా బలకరా సీతే యథా సేవా పితుర్హిత. కొంతమంది అంటూ ఉంటారు, నేను చాలా సూటిగా ఉంటానండి, నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, నా విధులను నేను చక్కగా నిర్వర్తిస్తూ ఉంటాను అని. మరి అంత సూటిగా అంత చక్కగా విధులను నిర్వర్తించేటటువంటి వారు తల్లిదండ్రుల యందు కూడా అంతటి గొప్ప భావనతో ఉండాలి కదా. అంతేగాని తమ సేవకుల విషయంలోనో లేకపోతే తన కుమారుల విషయంలోనో చాలా గొప్పగాను లేకపోతే అంత సూటిగా ఉండేటటువంటి వారు తల్లిదండ్రుల విషయంలో మాత్రం ఎందుకని అంత శ్రద్ధ వహించలేకపోతున్నారు. కావున నేను నిజమే మాట్లాడతాను, నేను సూటిగా ఉంటాను, నేను నా విధులను నిర్వర్తిస్తాను అంటే ఇవన్నీ మంచి లక్షణములే. కానీ వీటితో పాటుగా నీ తల్లిదండ్రులని కూడా ఆదరించడం అనేది అది ముందు నేర్చుకోవలసినటువంటి లక్షణము అని అంటూ నసత్ సీత హితా పితు సేవ యథా, హితకరమైనటువంటి తండ్రి యొక్క సేవ ఎంత గొప్పదో, బలకరి ఎంత బలమైనది అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఫలములనే కాకుండా ఉత్తమ లోకములను పరలోకంలో ఉండే ఫలాలను కూడా అందించేటటువంటిది పితు సేవ, తండ్రి యొక్క సేవ. తథా ఆ సేవతోటి సమానమైంది. తథా సత్యం అంటే ఏమిటి? నేను రుజుమార్గంలో నేను సత్యమే మాట్లాడతాను అంటే దానికంటే కూడా తండ్రి సేవే గొప్పది. నా దానమానవుచ, నేను దానములు చేస్తాను, చాలా ఆత్మగౌరవంతో ఉంటాను అంటే దానికంటే కూడా తండ్రి సేవే గొప్పది. ఆప్తదక్షిణా యజ్ఞ, నేను అనేకమైనటువంటి దాన ధర్మాలతో కూడిన అనేక యజ్ఞములను చేశాను అంటే దానికంటే కూడా, ఆ యజ్ఞముల కంటే కూడా, యజ్ఞాచరణ కంటే కూడా తండ్రి సేవ అనేది చాలా గొప్పది అన్నారు.
అంటే ఇవేవి చెయ్యవద్దు అని ఉద్దేశం కాదు. ముందు తల్లిదండ్రులను సేవించి ఆ తర్వాత మిగతావన్నీ కూడా చెయ్యండి తప్ప అసలు చెయ్యవలసినటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి నేను అది చేశాను నేను ఇది చేశాను అంటే దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు అని చెప్పి దీని యొక్క ఆంతర్యం అన్నమాట. అందుకనే తండ్రి సేవను తల్లిదండ్రుల్ని సేవించడానికంటే కూడా మించినటువంటి సత్యము కానీ దానము కానీ యజ్ఞము కానీ ఇవేమీ లేవు. వాటన్నిటికంటే కూడా ఈ తల్లిదండ్రులను సేవించడమే చాలా గొప్పది అని అన్నారు. అంటే మానము అనేదానికి అర్థం చెబుతూ ఋషులను అంటే అతిథులని ఋషులను దేవతలను వీళ్ళందరినీ కూడా నేను పూజిస్తాను అంటే వాళ్ళందరినీ పూజించడం మంచి లక్షణమే. కానీ కనీస ధర్మంగా తల్లిదండ్రులని పూజించి గౌరవించి ఆ తరువాత మిగతా వారిని కూడా గౌరవించాలి అనే విషయాన్ని మనకు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా అంటున్నాడు, స్వర్గోధనం వా ధాన్యం వా విద్యా పుత్రా సుఖాని చ గురువృత్యనురోధేన నకించిదపి దుర్లభం. ఈ జీవితంలో ఏది పొందినప్పటికీ, ఈ జీవితానంతరము ఏది పొందినప్పటికీ కూడా అది ఆ తల్లిదండ్రి గురువుల యొక్క అనుగ్రహంతో వచ్చేదే అన్నారు. అదేమిటండి, నేను చాలా కష్టపడి చదువుకున్నాను, నేను హాస్టల్లో ఉండి చదువుకున్నాను, మా నాన్న చేసింది ఏమిటి అని అంటే, మీ నాన్న చేసింది ఏమిటంటే నీకు ఆ అర్థం చేసుకునేటువంటి బుద్ధిని ఇచ్చినటువంటిది, అదేవిధంగా ఆ అర్థం చేసుకునే తెలివితేటలు ఇవన్నీ కూడా సొంతగా వచ్చాయా? అలా పరంపరగా వచ్చినటువంటివే కదా. అందరూ కూడా చదువుకుంటూనే ఉంటారు, అందరూ కూడా అంత తెలివితేటలతో ఎందుకు ఉండలేకపోతున్నారు అని అంటే, ఈ తెలివితేటలు కానీ మేధా సంపత్తి కానీ లేకపోతే కష్టపడేటువంటి తత్వము కానీ సమయస్ఫూర్తి కానీ ఇవన్నీ కూడా మనకు మన పూర్వీకుల నుండి వచ్చినటువంటి లక్షణములు. కావున ఎంత కష్టపడి చదువుకున్నప్పటికీ కూడా ఆ తత్వము ఏదైతే ఉందో ఆ తత్వం అనేది మనకు ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటిదే. కావున మనం జీవితంలో పైకి వచ్చాము అంటే, ఉన్నత స్థితికి వచ్చాము అంటే దానికి కారణం తల్లిదండ్రులే. అంతేకాదు గురువులు బోధించినటువంటి జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని మనం ఉత్తమ స్థితికి వస్తాం. కావున ఆ గురువు కూడా మనకు జ్ఞానప్రదమైనటువంటి జన్మనిచ్చినటువంటి వాడు. కావున మన జీవనంలో ఎంత ఉన్నత స్థితికి వచ్చినా జీవితానంతరము ఈ ఉన్నతమైనటువంటి గతులను అంటే స్వర్గాదులను పొందిన దానికి కారణము తల్లి తండ్రి గురువులే అనే విషయాన్ని తెలియజేస్తూ, గురువృత్తి అనురోధేన గురువులైనటువంటి పెద్దవారైనటువంటి తల్లి తండ్రి మొదలైనటువంటి వారి యొక్క సేవ వలనే, వారి మాటను అనుసరించే వారి యొక్క అనుగ్రహంతో స్వర్గమైన ధనం కానీ ధాన్యము మొదలైనటువంటి పంటలు మొదలైనవి కానీ విద్యా మనకు వచ్చేటటువంటి జ్ఞానము విద్యలు కానీ పుత్రాహ మన సంతానము కానీ సుఖాన్ని సిద్ధ్యంతి సుఖములు కూడా సిద్ధిస్తాయి అన్నారు. ఇదేంటండి, సంతానం కలగడానికి కూడా పెద్దలే కారణం అని ఎందుకంటున్నారు అంటే, మనం తల్లిదండ్రుల్ని బాగా కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు మరల అబ్బో ఇంత గొప్పగా నన్ను చూసుకున్నాడు నా కొడుకు, కావున ఈ కొడుకు ద్వారానే మరలా జన్మించి వాడిని తండ్రిగా సేవించాలి అని చెప్పి ఆ పితృదేవతలు కోరుకుంటారట. అందుకనే ఆ పితృదేవతానుగ్రహం కనుక ఉన్నట్లయితే చక్కటి సంతానం కలుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రంలో అనేక చోట్ల తెలియజేశారు. అందుకని ఏమంటున్నాడు, స్వర్గం కానీ ధనము ధాన్యములు కానీ సంతానము కానీ సుఖములు కానీ ఇవన్నీ కూడా తల్లి తండ్రి గురువుల ద్వారానే వారి యొక్క అనుగ్రహంతోనే వస్తాయి. కావున దుర్లభం కించిదపి నాస్తి, వీరిని సేవించడం ద్వారా ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లభించనిది అంటూ ఏదీ లేదు, అన్నీ కూడా లభించి తీరుతాయి అని అన్నాడు. ఎందుకు అంటే ఇలా చెప్పడంలో ఉద్దేశ్యము, ఈ లోకంలో ఒక్కొక్క ఫలాన్ని పొందడానికి ఒక్కొక్క కార్యాన్ని ఆచరించాలి అని చెప్పి అన్నారు. యజ్ఞయాగాదుల్లో కూడా జ్యోతిష్ఠోమేన స్వర్గకామో యజేత అని ఇలా చెబుతూ ఒక్కొక్క ఫలాన్ని పొందడానికి ఒక్కొక్క యజ్ఞం చెయ్యండి అని అన్నారు, ఒక్కొక్క పూజ చెయ్యండి అని అన్నారు. ఇలాగా ఒక్కో ఫలానికి ఒక్కొక్కటి కార్యాన్ని చెబితే అన్ని ఫలాలని పొందడానికి ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి స్వాధీనమైనటువంటి
పుణ్యప్రదమైనటువంటి శుభప్రదమైనటువంటి చేయగలిగినటువంటి కార్యం ఏమిటి అంటే తల్లిదండ్రి గురువులను సేవించడము. కావున పితృవాక్య పరిపాలన ఏదైతే ఉన్నదో దానికి మించినటువంటిది ఏదీ లేదు. అందుకనే నేను ఈ విధంగా వనవాసానికి బయలుదేరుతున్నాను సీత అని రామచంద్రమూర్తి తాను వనవాసం చేయడానికి ఉన్నటువంటి ఉపపత్తులు, ఉన్నటువంటి ఆ కారణములు ఏవైతే ఉన్నాయో ధర్మపరమైన కారణములు, వాటిని తెలియజేస్తూ దేవగంధర్వ గోలోకాన్ బ్రహ్మలోకాన్ స్తథా నరాః ప్రాప్నువంతి మహాత్మానః మాతాపితృపరాయణాః. తల్లిదండ్రులను సేవించేటటువంటి వారు కేవలము ఈ లోకంలో సుఖంగా ఉండటమే కాదు, మహాత్మానః దృఢమైనటువంటి మనస్సు కలిగిన, మాతాపితృపరాయణాః తల్లి తండ్రులను సేవించడం ఎందే ఆసక్తి కలిగినటువంటి గొప్పవారు ఎవరైతే ఉన్నారో నరాహ, అటువంటి మనుషులు. ఇక్కడ నరాహ అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఏమండి ఈ ధర్మములన్నీ కూడా కొంతమందికే చెందినటువంటివి, మాకు ఈ ధర్మాలేవి కూడా చెప్పలేదు, కావున మేము పాటించము అని అనడానికి వీల్లేదు. ఇక్కడ ఈ ధర్మం అంటే తల్లిదండ్రుల్ని గౌరవించండి, గురువుల్ని గౌరవించండి అని చెప్పిన ధర్మం ఏదైతే ఉందో అది కేవలము మానవులలో ఒక వర్గానికో లేకపోతే కొన్ని కులాలకో అనే మాట చెప్పటం లేదు. నరాహ ఈ లోకంలో పుట్టినటువంటి ఎవరికైనా, ఏ కులమైనా ఏ మతమైనా ఎవరికైనా సరే చెందినటువంటివి అని చెప్పటం కోసమే నరాహ మనుష్యులందరూ కూడా వాళ్ళు తల్లిదండ్రులను సేవించడం ద్వారా సేవించి తీరాలి. అలా సేవించడం ద్వారా దేవగంధర్వ గోలోకాన్, దేవలోకమును గంధర్వలోకమును గోలోకమును అదేవిధంగా బ్రహ్మలోకమును కూడా పొందుతారు అని అన్నారంటే బ్రహ్మోపాసన, బ్రహ్మలోకమును అంటే పరమపదమును పొందుతారు అని చెప్పి అన్నారు. అంటే మహాత్ములైనటువంటి మాతాపితృలను, ఉత్తములైనటువంటి మాతాపితృలను సేవించడం ద్వారానే ఈ లోకములన్నీ కూడా పొందటము సాధ్యమవుతుంది. వీటిని పొందడం కోసం ఏవో యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా చేయవలసిన అవసరం లేదు, వాటిని చేస్తే తప్పు లేదు. కానీ తల్లిదండ్రుల్ని గౌరవించకుండా వాటిని చేసినా సరే ఫలం అనేది ఉండదు అని చెప్పి దీని ద్వారా చేస్తున్నాడు. చేస్తూ సమాపిత యథాశాస్తి సత్యధర్మపథే స్థితః తథా వర్తితుమిచ్ఛామి సహి ధర్మ సనాతనః. అందుకనే సత్యధర్మపథే స్థితః, సత్యమైనటువంటి ధర్మపరమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి స్థితః ఉన్నటువంటి సహపిత మా తండ్రి గారు. ఇక్కడ చూడండి, కొంతమంది అంటూ ఉంటారు మేము చాలా నిజమే మాట్లాడుతూ ఉంటామండి, సత్యమే మాట్లాడుతూ ఉంటాము, కావున మేము నిజం మాట్లాడతాం కాబట్టి మేము ఏది చేసినా పర్వాలేదు, ఎలా ఉన్నా ఎంతమందిని నిందించినా పర్వాలేదు అంటే మీరు నిజం మాట్లాడాలి, అదేవిధంగా ధర్మాన్ని కూడా పాటించాలి. అంతేగాని నిజం మాట్లాడుతున్నాం కావున ధర్మాన్ని పక్కన పెట్టేస్తే అది తప్పు. కావున నిజముతో పాటు ధర్మాన్ని కూడా ఆచరించడమే, రెండింటిని అంటే సత్యాన్ని విడిచినటువంటి ధర్మము లేదు, ధర్మాన్ని విడిచిపెట్టి సత్యం అనేది ఉండదు. ఏదో ఒకటి మాత్రమే నేను పాటిస్తాను అంటే అది చెల్లదు, రెండింటినీ తప్పనిసరిగా పాటించి తీరవలసినదే. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, సత్యధర్మపథే, సత్యయుక్తమైనటువంటి సత్యపూతమైనటువంటి ధర్మ మార్గములో స్థిత ఉన్నటువంటి వాడైన సహా పిత మా తండ్రి గారు, స్వతంత్రుడైనటువంటి మా తండ్రి గారు మాం యథాశాస్తి, నన్ను ఏ విధంగా అయితే ఏం చెయ్యమని ఆదేశిస్తాడో శాసిస్తాడో తథా వర్తితుం ఇచ్చామి, అలాగే నేను చెయ్యాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే తండ్రి స్వార్థంతో నన్ను వనవాసం చేయమంటం లేదు, తండ్రి వ్యామోహంతో వనవాసం చేయమంటం లేదు. మరి ఎందుకని? సత్యాన్ని పాటించడం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం మా తండ్రి దశరథ మహారాజు నన్ను వనవాసానికి వెళ్ళమన్నాడు. కావున సత్యపూతమైనటువంటి ధర్మ మార్గంలో ఉన్న మా తండ్రి యొక్క మాటను పాటించడం నా ధర్మము. కావున ఆ మాటనే, ఆయన యొక్క మాటని అనుసరించడానికి ఇచ్ఛామి అని అన్నాడు. నేను కోరుకుంటున్నాను, ఇష్టపడుతున్నాను. సహా సనాతన ధర్మ, అందుకని అంటాడు అదే సనాతనమైనటువంటి
ధర్మము అని అన్నాడు. మా తండ్రి చెప్పేది ఏదైతే ఉందో ఆయన ధర్మపరంగా ఉన్నాడు, కావున ఆయన మాటను పాటించటమే నాకు ధర్మము. అది విడిచిపెట్టానంటే నేను ధర్మాన్ని తప్పినటువంటి వాడినవుతాను. కావున సీత, ఆ ధర్మాన్ని ఆచరించడానికే నేను సంసిద్ధంగా ఉన్నాను అని అంటూ, మమ సన్నామతి సీతే త్వాం నేతుం దండకావనం వసిష్యామీతి సాత్వం మాం అనుయాతం సునిశ్చిత. సీత, మరి సీతాదేవి అడగవచ్చు, మరి ఇంతకుముందు నేను వస్తాను అంటే ఎందుకు కాదన్నారు? నేను ఇంతగా గగ్గోలు పెట్టి ఇంత ప్రాధేయపడితే ఒప్పుకున్నారే, ఇదేదో ముందే ఒప్పుకోవచ్చు కదా. ముందే నేను ధర్మాన్ని పాటిస్తున్నాను, కావున నాతో పాటు నువ్వు కూడా వచ్చి ధర్మాన్ని పాటించేయి నడులని చెప్పి చేయి పట్టుకుని తీసుకువెడితే నేను రాకుండా ఉంటానా? నేను వస్తాను అని ఎంతో ప్రాధేయపడితే చివరికి తప్పక ఒప్పుకున్నారు. ఇంత చేయవలసిన అవసరం ఏమున్నది? ముందే ఒప్పుకోవచ్చు కదా. ముందే నేను ధర్మాన్ని పాటిస్తున్నాను, వచ్చేయి నాతో పాటు వచ్చి నువ్వు కూడా ధర్మాన్ని పాటించు అని నన్ను ఆజ్ఞాపించవచ్చు కదా అని సీతాదేవి అంటే దానికి సమాధానం చెబుతున్నాడు. సీత, త్వాం దండకావనం నేతుం మమ మతి సన్న. నిన్ను దండకారణ్యానికి తీసుకువెళ్ళడానికి నా మతి, నా బుద్ధి ఏదైతే ఉందో అది సన్నా, క్షీణించింది, అల్పమయ్యింది. ఎందుకు అంటే నువ్వు కష్టపడతావేమో అనే ఆలోచనతోటి, కేవలం నీ కష్టాన్ని ఆలోచించి, పైగా నాకు పడినటువంటి శిక్షను నీకు కూడా విధించడము అంటే నేను పాటించవలసినటువంటి ధర్మాన్ని నువ్వు కూడా పాటించు అని బలవంతంగా నీ మీద దొయ్యటం అనేది అది ధర్మం కాదు కదా. అందుకనే ఆ విషయంలో నిన్ను ఆజ్ఞాపించి తీసుకువెళ్ళడానికి, అంటే ఇక్కడ సీతాదేవి ఉద్దేశ్యము, నేను అడగవలసిన అవసరం లేదు స్వామి, నన్ను ఆజ్ఞాపిస్తే మీతో పాటు నేను వచ్చేస్తాను కదా, అటువంటి నన్ను తీసుకువెళ్లకుండా ఇంత ప్రాధేయపడితే ఒప్పుకున్నారే, ఇదేమి ధర్మము అంటే, నిన్ను ఆజ్ఞాపిస్తే నువ్వు వస్తావు, ఆ విషయం నాకు తెలుసు. కానీ నిన్ను అలా ఆజ్ఞాపించడానికి నా మనస్సు సంకోచించింది. ఎందుకు అంటే నాకు వచ్చినటువంటి కష్టాన్ని నీకు కూడా ఆపాదించడం అనేది ధర్మము కాదు. అందుకనే ఈ విధమైనటువంటి సంకోచం అనేది నాకు కలిగింది. అందుకనే నేతుం మమ మతి సన్నా అంటే క్షీణించింది, స్వల్పమైంది, నిరుత్సాహపడింది. ఎందుకు అంటే నిన్ను రావద్దని అంటానికి అదే కారణము తప్ప నువ్వు వస్తాను అంటే నేను వద్దంటానా అని అంటూ, సాత్వం, ధర్మము తెలిసినటువంటి నువ్వు మాత్రము నాతో పాటు వస్తాను అని చెప్పి అనుయాతం సునిశ్చిత, దృఢంగా నిశ్చయించుకున్నావు. ఇంకా ఇటువంటిప్పుడు నిన్ను తీసుకువెళ్ళడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది? నాకు వచ్చినటువంటి కష్టాన్ని, నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞను, నాకు వచ్చినటువంటి శాసనాన్ని నీ మీద రుద్దడానికి, నీ మీద ఆపాదించడానికి నేను సంకోచించాను. కానీ నీ అంతట నువ్వే ధర్మాన్ని పాటిస్తాను, మీతో పాటు వస్తాను స్వామి అంటే తీసుకువెళ్ళడానికి నాకు అభ్యంతరమేమీ ఉండదు. ఎందుకు అంటే భర్త తన అభిప్రాయాన్ని బలవంతంగా భార్య మీద రుద్దకూడదు అని చెప్పి మనకు ధర్మశాస్త్రాల్లో తెలియజేస్తున్నాడు. ఆమె సహధర్మచారిణి, అనుసరించి ధర్మాన్ని పాటించే విధంగా చెయ్యాలి, అనుసరిస్తాను అంటే తీసుకువెళ్ళాలి తప్ప ఆమెకు ఇష్టం లేకుండా తాను ధర్మాన్ని పాటిస్తున్నా అదే ధర్మాన్ని నువ్వు కూడా పాటించుని బలవంతంగా అలా ఆమె మీద తన అభిప్రాయాన్ని రుద్దకూడదు అని తెలియజేస్తున్నారు. అంటే ఏమిటి, భర్త ఏదో నిప్పుల్లో నడవాల్సి వచ్చిందనుకోండి, నేను నిప్పుల్లో నడవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, నువ్వు నా సహధర్మచారిణివి కావున దా ఇద్దరం కలిసి వెళదాం అని చెప్పి ఏదో వివాహంలో హోమగుండం చుట్టూ తిరిగినట్లుగా ఈ నిప్పుల్లో కూడా చేయి పట్టుకుని నడిపిస్తాను అంటే బలవంతంగా అది అన్యాయం అవుతుంది. అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి కూడా ఏమంటున్నాడు, నేను ధర్మాన్ని పాటించాలి, నేను కష్టపడాలి, నేను నా తండ్రి ఆజ్ఞను పాటించాలి. ఆ ధర్మాన్ని నీ మీద నేను ఆపాదించడానికి నా మనస్సు కొంత సంకోచించింది. కానీ నువ్వే దృఢమైనటువంటి నిశ్చయంతో, అంటే ఏమిటి, ఏదో వెళ్ళవలసి వచ్చింది కాబట్టి వెళతాను, కష్టం తప్పుతుందా అనే ఈ విధంగా కాకుండా ధర్మాన్ని పాటించాలి అనే దృఢమైనటువంటి నిశ్చయంతో, ఆనందంతో నీవే వస్తాను అని అంటున్నావు. కావున ఇటువంటి స్థితిలో నిన్ను తీసుకువెళ్ళడానికి నాకు సందేహము కానీ సంకోచము కానీ ఏముంటుంది, ఆనందంగా నీవు రావచ్చును అని అన్నాడు.
దీని ద్వారా ఆలుమగల యొక్క సంబంధము ఎలా ఉండాలి అనేది దీని ద్వారా తెలుస్తుంది. అంటే ఏమిటి? భర్త కానీ భార్య కానీ తన అభిప్రాయములను పంచుకుని వారిని ఒప్పించి ఇరువురు కలిసి ప్రయాణించాలి, ఇరువురు కలిసి ఆ ధర్మాన్ని పాటించాలి తప్ప తమ తమ అభిప్రాయాలను ఇతరుల మీద రుద్ది లేకపోతే ఇతరులని బలవంతంగా వారిని పాటించే విధంగా చేసి ఇబ్బంది పెట్టి మాత్రము అలాగా ఉండకూడదు. ఇరువురు పరస్పరం భావయంత, ఒకరి యొక్క అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఇద్దరూ కలిసి ఒకే ఒక ధర్మాన్ని ఆచరించాలి అనేది దీని ద్వారా మనకు తెలుస్తున్నది. అందుకని ఏమంటున్నాడు? సాహి దృష్టానవద్యాంగి వనాయమదిరేక్షణి అనుగచ్చ స్వమాంభీరు సహధర్మచరీ భవ. ఇంకా ఇప్పుడు సారాంశాన్ని చెప్పేస్తున్నాడు. సీత అనవద్యాంగి, దోషములు లేనటువంటి అవయవ సౌష్ఠవం కలిగినటువంటి దానా, అంటే సాముద్రిక లక్షణములన్నీ కూడా రాముడికి తగినట్లుగా ఉన్నాయి సీతాదేవిలో. అదేవిధంగా శుభలక్షణములు ఎన్నో కలిగినటువంటిది సీతాదేవి. అటువంటి నిర్దుష్టమైనటువంటి శరీర ఛాయ, అదేవిధంగా సాముద్రిక లక్షణములు కలిగినటువంటి ఓ సీత, మదిరేక్షణే, మత్తెక్కించేటటువంటి చూపులు కలిగినటువంటి దానా అని అన్నాడు. అంటే మత్తెక్కించే చూపులు అంటే సీతాదేవి యొక్క చూపులు పడితే చాలుట రామచంద్రమూర్తి వశమైపోతాడు. అందుకనే అంటారు ఘృతాచి అనే దానికి అర్థం చెబుతూ ఘృతాచిలాగా ఉండాలి అని అంటారు. అంటే ఏమిటి? ఘృతమివ అంచతి పతిం అని, నెయ్యిలాగా ఉండాలి అన్నారు. ఏమిటి నెయ్యి యొక్క లక్షణము అంటే నెయ్యి అగ్ని దగ్గరికి వెళ్ళంగానే కరిగిపోతుంది. అదేవిధంగా భార్య కూడా భర్తను సమీపించిన కరిగిపోయి అతనితో కలవాలి అని చెప్పినది. దీనికి రెండవ మార్గం కూడా చెప్పారు. ఘృతమివ కృత్వా అంచతిని, లేదా భర్తనే కరిగించేసి తనకు అనుకూలంగా మార్చుకుని ఆయనతో కలిసి ఉండాలి అని. అంటే ఏమిటి? భర్తకు అనుకూలంగా ఉండాలి, లేకపోతే భర్తను తనకు అనుకూలంగా మార్చుకోవాలి, అంతే తప్ప పోట్లాడకూడదు అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. అందుకని ఇక్కడ సీతాదేవిని మదిరేక్షణే అన్నారు. అంటే నిన్ను చూస్తేనే నేను వశమైపోతాను సీత, అటువంటి నీవు ఇన్ని మాటలు చెప్పాలా? నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేకే నేను కాదన్నాను తప్ప నువ్వే వస్తాను అంటే నేను కాదనేదేమున్నది అని అంటూ మదిరేక్షణే, చక్కటి అనుకూలమైనటువంటి వశపరుచుకునే కన్నులు చూపు కలిగినటువంటి దానా సీత. వనాయ దైవేన సృష్టాహి, నీవు వనవాసానికి రావటం కోసమే భగవంతుని చేత సృష్టించబడ్డావు. అంటే ఏమిటి? వనవాసం నాతో పాటు నీకు కూడా రాసిపెట్టి ఉన్నది, అదే విధి అని తెలుస్తున్నది. నువ్వు నాతో వనవాసం రావడానికే నన్ను పెళ్లి చేసుకున్నావు, నాతో వనవాసం రావడానికే అసలు ఇక్కడ నువ్వు జన్మించావు, అంటే మీ తండ్రి గారి దగ్గర జనక మహారాజు వద్ద జన్మించి ఉంటావు అని అంటూ సాహి సృష్టా నవద్యాంగి వనాయ మదిరేక్షణే అనుగచ్చ స్వమాంభీరు. కావున సీత, భీరు భయస్వభావం కలిగినటువంటి దానా అంటే ఏమిటి? నన్ను విడిచి ఉండలేనటువంటి దానా, నేను లేకపోతే భయపడేటువంటి స్వభావం కలిగినటువంటి దానా, నేను ఉంటే మాత్రం ఎంతో గౌరవంగా చాలా ధైర్యంగా ఉండేటటువంటి సీత. మాం అనుగచ్చస్వ, నన్ను అనుసరించి వచ్చేయి, నాతో పాటు వనవాసానికి వెళదాం రా. సహధర్మచరీభవ, సహధర్మచారిణివై నీవు చక్కగా నీ ధర్మాన్ని ఆచరించు అని అన్నాడు. ఎందుకంటే సీతాదేవి ఉంది కదా, మా తల్లిదండ్రుల వద్దే నేను ఏ ధర్మాలు ఆచరించాలో మా నాన్నగారు మా తల్లిగారు వీళ్ళందరూ కూడా చెప్పారు. వివాహ సమయంలో తండ్రి ఏం చెప్పాడు? ఇయం సీత మమసుత సహధర్మచరీతవాని అని చెప్పి అన్నాడు. అంటే ఏమిటి? సీతాదేవిని రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఈమె నీకు సహధర్మచరి, అంటే నీతో కలిసి ధర్మాన్ని పాటిస్తుంది అని రాముడికి చెబుతూనే సీతాదేవిని కూడా సూచించాడు. ఏమని? అమ్మా, నీవు ఈ రాముడితో కలిసి ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పి సీతాదేవిని కూడా సూచించినట్లుగా మనం అనుకున్నాం కదా. మరి అదే మాట ఇక్కడ రామచంద్రమూర్తి అంటున్నాడు. నీకు మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో, నువ్వు ధర్మం చెప్పారు ఏదైతే అన్నావో ఆ ధర్మాన్ని నాతో కలిసి నీవు ఆచరించు. సహధర్మచరీభవ, నీవు సహధర్మచారిణివై నాతో కలిసి ధర్మాన్ని ఆచరిస్తూ నిన్ను నీవు సార్థకం చేసుకో, నన్ను ధన్యుణ్ణి చెయ్యి
అని చెప్పి అంటున్నాడు. అంటూ ఇక్కడ ఏమన్నాడు? సాసృష్ట వనవాసాయ, నీవు వనవాసం చెయ్యడానికే సృష్టించబడ్డావు, అంతే తప్ప వనవాసానికి నిన్ను విడిచి నేను ఒక్కడినే వెళ్ళను అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. పైగా సీతాదేవి వనవాసానికి వస్తేనే రామావతార ప్రయోజనం ఏదైతే ఉన్నదో, అసలు రాముడు ఈ భూమి మీద అవతరించడానికి గల కారణము ప్రయోజనం ఏదైతే ఉందో అదంతా కూడా సిద్ధిస్తుంది. అందుకనే అసలు నా అవతార ప్రయోజనం అనేది సిద్ధించాలి అంటే నువ్వు వనవాసానికి రావలసిందే, అలా వనవాసానికి రావటానికే నీవు సీతగా పుట్టావు అని చెప్పి రాముని యొక్క మాటల్లో ఉన్న ఆంతర్యం అన్నమాట. అందుకనే అలా అవతరించినటువంటి నీవు నాతో పాటు కలిసి వనవాసానికి వచ్చి నీ ధర్మాన్ని నీవు పాటించు సీత అని చెప్పి రామచంద్రమూర్తి సీతాదేవిని వనవాసానికి తీసుకువెళ్ళడానికి సాక్షాత్తుగా ఒప్పుకుని ఆమెతో కలిసి వనవాసానికి బయలుదేరబోతున్నాడు. మరి ఇందులో ఉన్న విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. యత్రయం యత్రయం తత్రయో లోకాః తత్రయో లోకాః పవిత్రం పవిత్రం తత్సమం భువి తస్సమం భువి నాన్యదస్తి నాన్యదస్తి శుభాపాంగే శుభాపాంగే తేనేదం తేనేదం అభిరాధ్యతే అభిరాధ్యతే న సత్యం న సత్యం దానమానౌ వా దానమానౌ వా న యజ్ఞాశ్చ న యజ్ఞాశ్చ ఆప్తదక్షిణాః ఆద్యదక్షిణాః తథా తథా బలకరాసీతే బలకరాసీతే యథా సేవా యథా సేవా పితృహితా పితృహితా స్వర్గోధనం వా స్వర్గోధనం వా ధాన్యం వా ధాన్యం వా విద్యాః పుత్రాః విద్యాపుత్రాః సుఖాని చ సుఖాని చ గురువృత్తి గురువృత్తి అనురోధేన అనురోధేన న కించిదపి న కించిదపి దుర్లభం దుర్లభం దేవగంధర్వా దేవగంధర్వ గోలోకాన్ గోలోకాన్ దేవగంధర్వ గోలోకాన్ దేవగంధర్వ గోలోకాన్ బ్రహ్మలోకాన్ బ్రహ్మలోకాన్ తథా నరాః తథా నరాః ప్రాప్నువంతి ప్రాప్నువంతి మహాత్మానః మహాత్మానః మాతాపితృ మాతాపితృ పరాయణాః పరాయణాః మాతాపితృపరాయణాః మాతాపితృపరాయణాః సమాపితా సమాపితాః యథాశాస్తి యథాశాస్త్రి సత్యధర్మపథే సత్యధర్మపథే స్థితః స్థితః తథా తథా వర్తితుమిచ్ఛామి వర్తితుమిచ్ఛామి సహి ధర్మః సహి ధర్మః సనాతనః సనాతనః మమ సన్నాం మమ సన్నా మతిస్సీతే మతిసీతే త్వాం నేతుం త్వాం నేతుం దండకావనం దండకావనం వసిష్యామీతి వసిష్యామీతి సాత్వాం మాం సాత్వానాం అనుయాతుం అనుయాతుం సునిశ్చిత సునిశ్చిత సాహి సృష్టా సాది సుష్ట అనవద్యాంగి నవద్యాది వనాయ వనాయ మదిరేక్షణే మదిరేక్షణే అనుగచ్చస్వ అనుగచ్చస్వ మాం భీరు మాం భీరు సహ ధర్మచరీ సర్వధరిచరి భవ భవ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే త్రింశే సర్గే త్రింశే సర్గే సప్త శ్లోకాః సప్త శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః
आख्यानमोजस्करमृद्धिकामैः श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृत रोगान् विनाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो न गृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुसैनिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहा कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियःकान्ताय कल्याणनिधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।